అదానీ చేపట్టిన విశాఖ గాజువాక పెద్దగంట వద్ద అదానీ చేపట్టిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మా కొద్దు అని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలందరూ అయితే వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు ఈ మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి గో బ్యాక్ అదానీ అని చెప్పి ఎందుకు అంటున్నారు? ఏం చెప్తారు మీరు? ఏమండి, మరి ఈ రోజైతే మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అనేసి మేము భావిస్తున్నామండి. ఎందుకంటే మన వైజాగ్లో ఇంత ప్రజల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించాలి. అయ్యా, మీరు ఎక్కడో ఉన్నారండి, మీరు ఎక్కడెక్కడో ఉంటారండి, ప్రజలు రోడ్ల మీద ఉన్నారండి. దేనికి ఉన్నారు? మేము ఎందుకు మిమ్మల్ని అధికారంలోకి రప్పించాము ఒకసారి ఆలోచించండి. దయచేసి మా ప్రజల జీవితాలతో మాత్రం మీరు ఆడుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. అయ్యా, మీకు శతకోటి నమస్కారాలు చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆడనక మగనక పిల్ల జల్ల మొత్తం రోడ్లు ఎక్కామండి. ఎందుకు ఎక్కాము? మా ప్రాణాల కోసమే కదండి. మా ప్రాణాలు బలైపోతున్నాయనే కదండి మేము రోడ్లు రావాల్సి వచ్చింది. కాబట్టి అయ్యా, మనం ఒకసారి ఎండలో కష్టపడాలి, వానలో కష్టపడాలి. కష్టపడితేనే కానీ మాకు రెక్కడితేనే కానీ డొక్కాడదు. కాబట్టి మాతో మాత్రం మీరు ఎవరో ఆడుకోకండి అయ్యా, మా ప్రాణాలతో ఆడుకోకండి అయ్యా. కాబట్టి మేము మీడియా మిత్రుల ద్వారా మీకు విన్నవించుకుంటున్నామండి. ఏం చెప్తారు? ఏంటి మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏం చెప్తారు మీరు? అంటే సిమెంట్ ఫ్యాక్టరీ అంటే చాలా డస్ట్ ఎక్స్పోజ్ అవుతుంది. మరి దుమ్ము ధూళి వల్ల మరి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వయోవృద్ధులు కానీ తప్పకుండా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మేము వారికి తెలియజేస్తాం. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? ఏం చెప్పడం ఏంటండి, పెదగంటాడలోనే ఇప్పటికే పొల్యూషన్తో చాలా ఇదిగా ఉంది. స్టీల్ ప్లాంటే కానీ, ఇక్కడ డంపింగ్ యార్డే కానీ, గంగవరం పోర్టుదే కానీ బోల్డ్ అంతమంది డస్టింగ్లో ఉంది. ఇప్పటికే క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారండి. కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, లివర్ పేషెంట్లు ఉన్నారు, బోల్డ్ అంతమంది ఉన్నారు. అదానీ గారికి కట్టబెట్టేది ఎక్కడన్నా ఉంటే ఇంకెక్కడన్నా ఉంటే ఆయన కట్టబెట్టండి. ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆటలు ఆడుకోవద్దు, ప్రజల జీవితాలతో మీరు ఆటలు ఆడుకోవద్దు. ఈరోజు ఇంతమంది మహిళలు వంటిల్లో ఉండేవాళ్ళు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారంటే మా అభిప్రాయాలను మీరు గౌరవించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆలోచించి అదానికి ఇంకెక్కడైనా కట్టబెట్టాలని మేము కోరుకుంటున్నాం.